ఏంటి ఫిష్ మార్కెట్ ఓపెన్ చేసింది అనుకుంటున్నారా? ఈసారి అయితే మాకు ఇష్టమైన చేపలే తీసుకొచ్చారండి. నిన్న సండే స్పెషల్ ఇవి. చికెన్ తినకూడదు అంటున్నారు కదా అని చెప్పి ఈసారి అయితే చేపలు తీసుకున్నాము. అలాగే రొయ్యలు కూడా మా బొడ్డోడు స్పెషల్ అండి. వాడు తెమ్మన్నాడు కదా అని తీసుకొచ్చారు. నిజంగా వాడి సైజే తీసుకొచ్చారు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నా చేయి కంటే పెద్దగా ఉంది ఈ రొయ్య అయితే. ఇవి కిలో రొయ్యలు అంట, కానీ ఎన్ని తోగలేదు. ఇవి గుడ్లు అనుకుంటా, లోపల ఎల్లో కలర్ లో ఉన్నాయి. రొయ్యలు తినడం వండడమే కాదండి, క్లీన్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. అలాగే పైన తోలంతా ముందు తీసేస్తే కింద లోపల నుంచి కాలు అవి ఉంటాయి కదా, అవంతా తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయండి. ఈ రెండు వైపులా తీసేసేటప్పుడు ఆ తోక కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ హెడ్ వైపు అయితే ఇదైతే సింపుల్ గా రిమూవ్ చేసేవచ్చండి. చిన్న రొయ్యలు అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ ఇలాంటి టైగర్ రొయ్యలు తీయడం అయితే చాలా సింపుల్. చిన్న రొయ్యలు తినే బదులు పెద్ద రొయ్య ఒకటి తింటే సరిపోతుందండి, అంత పెద్దగా ఉన్నాయి. నిజంగా రొయ్యలు అయితే భలే ఉన్నాయి. రొయ్యలంతా క్లీన్ చేస్తాక దాంట్ లోపల అయితే ఒక బ్లాక్ కలర్ లో ఒక నరం ఉంటుందండి. ఇలా కట్ చేసి చూస్తే కనిపిస్తుంది. ఆ నరం అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. కాకపోతే నేను నెట్ తో పాటు తీసేసినట్టున్నా, నరం అయితే కనిపించట్లేదు. రొయ్యల కంటే చెత్త ఎక్కువ వచ్చిందండి. రొయ్యలు అయితే 12 వచ్చాయి.